జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అధిచేతన మనసు, సూపర్ కాన్షియస్ మైండ్. అధిచేతన మనసు అనేది మానవ జీవితంలో, జీవనయానంలో, ఆధ్యాత్మిక ప్రయాణంలో అత్యంత కీలకమైనది. చేతన, ఉపచేతన, అంతచేతన మనసులన్నీ సమూలంగా ఖాళీ అయ్యాయి అనుకోండి, ఇక అక్కడ ఏం మిగులుతుంది? శూన్యమే కదా. అట్టి స్థితిలో మెదడు మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశాల్లో నిల్వ ఉన్న మస్తిష్క ద్రవం చైతన్యవంతమవుతుంది. అలాగే దిగువన ఉన్న వెన్నుబాములో ఉన్న మేరు ద్రవం కూడా చైతన్యవంతమవుతుంది. ఫలితంగా రెండు ద్రవాలు కలిసి మస్తిష్క మేరు ద్రవంగా మారతాయి. వేదాంత పరిభాషలో దానినే జీవామృతం అంటారు. దీనిని కుండలిని జాగృతం అని కూడా అంటారు. ఆధ్యాత్మిక పురోభివృద్ధికి సంబంధించి ఇది చాలా కీలకమైంది. ఎవరైతే జ్ఞానపరంగా పరిణతి చెంది సంచిత ప్రారబ్ధ కర్మలను సమూలంగా దగ్ధం గావించుకుంటారో వారికి మాత్రమే ఇటువంటి అనుభవం కలుగుతుంది. వారికి శరీరం పూర్తిగా కరిగిపోతుంది. ఆత్మస్థితి అనుభవంలోనికి వస్తుంది. విశ్వవ్యాపిత భావన కలుగుతుంది. జీవితం ఆనందమయం అవుతుంది. జీవిత పరమార్థం నెరవేరుతుంది. మానవాతీత అతీంద్రియ శక్తులను ప్రదర్శించే సిద్ధపురుషులు అవుతారు. ఆధ్యాత్మిక మార్గంలో ఇటువంటి వారంతా అద్భుతాలను ప్రదర్శించి మానవాళిని మంచి మార్గం వైపుకు మళ్లించే ప్రయత్నం చేస్తారు. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. జ్ఞానం. దివ్యాత్మ స్వరూపులారా, విశ్వమంతా జ్ఞానమయం. జ్ఞానం లేని ప్రదేశమే లేదు. మానవ మేధస్సంతా ఈ జ్ఞానంతో నింపబడుతుంది. అంతరంగం నుండి ఉత్పన్నమయ్యే ఆలోచనలన్నీ జ్ఞానమే. పంచ జ్ఞానేంద్రియాల ద్వారా సేకరించబడే సమాచారం, పంచ కర్మేంద్రియాల ద్వారా జరిగే కర్మల అనుభవాలన్నీ జ్ఞానమే అవుతాయి. అటువంటి జ్ఞానాన్ని సేకరించే అవకాశం, అర్హత ఉన్న ఏకైక జాతి మానవుడే. మానవుడు మినహా ఏ జాతికి ఇటువంటి ప్రత్యేకత లేనే లేదు. అయితే ఈ జ్ఞానం వలన మనిషి బలోపేతమవుతున్నాడా, బలహీనపడుతున్నాడా? జ్ఞానం అనేది మనిషికి వరమా లేక శాపమా? అందరూ అది వరం అనుకుంటున్నారు. మానవుడు అదృష్టవంతుడు అనుకుంటున్నారు. అన్నీ తెలుసుకుంటున్నాడు కాబట్టి ఉన్నతమైన వాడు అనుకుంటున్నారు. అయితే అది వాస్తవం కానే కాదు. అమాయకులలో జ్ఞానం తక్కువగా ఉంటుంది. అందుకే వారు ఆరోగ్యంగా సుదీర్ఘాయువుతో జీవించగలుగుతున్నారు. అదే మేధావులను పరిశీలించండి. వారిలో అపారమైన జ్ఞానం ఉంటుంది. జ్ఞాన సముపార్జన కూడా ఉంటుంది. అందువలన వారిలో మనోభారం పెరుగుతుంది. శరీరం బలహీనపడుతుంది. జీవితకాలం కుదించబడుతుంది. జీవితం సమస్యాత్మకమవుతుంది. అది ఒక రకంగా తిరోగమనమే. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. ఆటవిక మానవుడు. దివ్యాత్మ స్వరూపులారా, దాదాపు 20,000 సంవత్సరాలకు పూర్వం మానవులంతా ఆటవికంగా ఉన్నారు. జంతు ప్రవృత్తితో జీవించారు. ఇతర జంతువుల మాదిరిగానే అనాగరికంగా ఉన్నారు.
బట్టలు లేవు, భాష లేదు, నిప్పు లేదు, వంట కూడా లేదు. మానవుడు సంపూర్ణ స్వేచ్ఛగా జీవించాడు, ఒంటరిగా జీవించాడు, ప్రకృతికి అనుగుణంగా జీవించాడు. నేను ప్రకృతిలో ఒక భాగమే అనుకున్నాడు. ఎండకు, వర్షానికి, చలికి శరీరాన్ని గురి చేశాడు. అందువలన శరీరం దృఢంగా, పటిష్టంగా, శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉంది. అతడు దాదాపు 120 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించినట్లు ఆధారాలున్నాయి. జీవితం అన్ని విధాలా పరిపూర్ణంగా గడిచింది. ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించే మాతృత్వం అనే యజ్ఞం విజయవంతమైంది. అయితే ప్రస్తుతం మనిషికి అన్ని రకాల వసతులు, సౌకర్యాలున్నాయి. భగవంతుని సృష్టికి ప్రతి సృష్టిని చేయగలుగుతున్నాడు. గగనతలంలో విహరిస్తున్నాడు. ఇతర గ్రహాలను, ఉపగ్రహాలను సైతం చేరుతున్నాడు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అన్నింటినీ సమకూర్చుకుంటున్నాడు. అయినా సరే ఆయువు కుదించబడుతుంది, ఆరోగ్యం హరించుకుపోతుంది. అందుకు మూల కారణం ప్రకృతికి విరుద్ధమైన జీవన విధానాన్ని కొనసాగిస్తూ నాగరికతను అన్ని విధాలా పెంపొందించుకోవడమే.